ఫ్రెండ్స్ ఎలాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూటోరియల్స్ తెలుగు. ఇంతకుముందు వీడియోలో మనం ఏం చూసాం, ఆర్టికల్స్ గురించి మనము పూర్తిగా క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా క్లియర్ కట్గా అంతా చూసేసాం అనమాట. ఇప్పుడు మనము ఆర్టికల్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే ఇక్కడ మనము చూడబోతున్నాం. అసలు మనకి ఇది ఒకటి మనకి షార్ట్ ఎక్సర్సైజ్ అనమాట. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చిన్నది చెప్తున్నాను, మళ్ళీ ఫ్యూచర్లో పోను మీకు అసలు వాక్యాలు ఎలా రాయాలి ఇంగ్లీష్లో, అలా మీరు ఎలా పర్ఫెక్ట్ వాక్యాలు ఎలా రాయాలి ఏంటి అనేది నేను నేర్పిస్తాను. ఆ తర్వాత కావాల్సింటే మరి మనకి ఆర్టికల్స్ గురించి ఒక పెద్ద ప్యాసేజెస్ క్లియర్ కట్గా చూసేద్దాం. ఓకేనా. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నాను, ఎక్సర్సైజ్ పరంగా మీరు ఏవైతే మనం ఆర్టికల్స్ నేర్చుకున్నామో, ఏవైతే మనం చూసామో, ఇంతకు ముందు వీడియోలో ఏవైతే చూసామో దానికి సంబంధించి ఒక చిన్న ఎక్సర్సైజ్ అయితే ఇక్కడ ఇచ్చాను అనమాట. చూద్దాం, సాల్వ్ చేద్దాం. చూడండి, హీజ్ డాష్ టీచర్ అని ఉంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ మనకి ఏవేవి, యాన్ ఏది ఇవి మనకి చూసుకున్నట్టయితే ఇండెఫినెట్ ఆర్టికల్ అనమాట. అంటే ఏంటి, మనకి అన్స్పెసిఫిక్గా చెప్తాయి అనమాట. స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే డెఫినెట్ అనమాట. ఓకేనా. డెఫినెట్ అంటేనే స్పెసిఫిక్ అని అర్థం అనమాట, మీనింగ్. ఇండెఫినెట్ అంటే అన్స్పెసిఫిక్ అని అర్థం అనమాట. అస్పష్టంగా చెప్తాయి ఇవి. స్పష్టంగా చెప్పేది ద లేకుంటే ది అనమాట. అర్థమవుతుంది. ఇవి రెండు ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ మనకి నో ఆర్టికల్ అనేది ఉందన్నమాట. నో ఆర్టికల్ అన్నానండి, లేకుంటే జీరో ఆర్టికల్ అన్నానండి, అది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే ఎక్సర్సైజ్లో మీరు ఏ, యాన్, దాను, అదేవిధంగా నో ఆర్టికల్ ఏది సూటబుల్ అయితే అది పెట్టాల్సి ఉంటుందన్నమాట. చూడండి, హీఈజ్ డాష్ టీచర్ అని ఉంది. నేను చెప్పాను కదా, ఇలా మనకి టీచర్ అని ఉంది. ఓకేనా. ఇంగ్లీష్ టీచరా, మ్యాథ్స్ టీచర్ అని పలానా టీచర్ అయితే మనకి లేదు. ఈజ్ ఏ టీచర్, ఏ టీచర్ అనేది లేదు కాబట్టి మనకి చూసుకున్నట్టయితే ఈజ్ ఏ టీచర్ అంటామంటే టాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ అనేది సూటబుల్ అవుతుంది కాబట్టి ఈజ్ ఏ టీచర్ అని చెప్తామన్నమాట. అతను ఒక టీచరు అని చెప్తున్నాం. ఓకేనా. ఒకవేళ ఇంగ్లీష్ టీచర్ అయితే హీఈస్ ఇంగ్లీష్ టీచర్ అని చెప్పాలన్నమాట. అంతే. నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ టీచర్. ఈ విధంగా మనకి లాంగ్వేజెస్ కానీ ఏవైనా వచ్చినప్పుడు, కోర్సెస్ కానీ ఇలా మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఇలా వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, ఆర్టికల్ని యూజ్ చేయకూడదు అని చెప్పాను అనమాట. మీరు మర్చిపోకూడదు ఏవి. ఓకేనా. మీరు ఇంతకుముందు వీడియోలు పర్ఫెక్ట్గా చూసి నేర్చుకున్నట్టయితేనే దీన్ని సాల్వ్ చేయగలరు అనమాట. చూడండి, హీ ఈజ్ ఏ టీచర్ అని అనమాట. ఓకేనా. నేను చెప్పాను, ప్రొఫెషన్స్ ఏవైనా చెప్పినట్టయితే, ఓకేనా, వృత్తులు ఏమైనా జాబ్స్ గురించి చెప్పినట్టయితే ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి. ఇక్కడ మనకి టా ఉంది కాబట్టి ఏ సూట్ అవుతుంది కాబట్టి హీ ఈజ్ ఎ టీచర్. నెక్స్ట్, షీ డజంట్ ఓన్ డాష్ కార్ అనమాట. ఓకేనా. అంటే దాని ఇక్కడ ఏమంటున్నారు, ఆమెకి కారు లేదు సొంతంగా అని చెప్తుంది అనమాట. ఈ వాక్యం ఎలా రాయాలనే తర్వాత చూద్దాం. ముందుగా ఏ, యాన్, ద, జీరో ఆర్టికల్ ఈ మూడు దానిలో ఏదో పెట్టేసేయండి. షీ డజంట్ ఓన్ కార్ అంటే ఏంటి, మనకి కార్. ఓకేనా, థింగ్ కాబట్టి షీ డజంట్ ఓన్ ఏ కార్ అని చెప్తామన్నమాట. ఎందుకు ఏ కార్ అంటే మనకి ఏదో కారు, ఆమె దగ్గర ఏదో కారు లేదు, ఏ కారు లేదు అని అర్థం అనమాట. అర్థమవుతుందా. నెక్స్ట్, ఐసా బియర్ అట్ ద జూ. బియర్ అట్ ద జూ, ఐసా బియర్ అట్ ద జూ అనమాట. ఇక్కడ చూసినట్టయితే నేను బియర్ని జూ వద్ద చూశాను అని చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి, ఇక్కడ నేను ఒక బీర్ని చూశాను కదా, బియర్ అంటే ఒకటే అని అర్థం అనమాట. బియర్ అంటే ఏంటి, మనకి ఎలుగుబంటి అనమాట కదా. ఐసా ఏ బియర్ అట్ ద జూ అనేది చెప్పాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఐసా డాష్ ఈగల్ అట్ ద జూ అనమాట. ఈగల్ అంటే ఎలా ఉంటుంది, మనకి ఈతో స్టార్ట్ అవుతుంది కాబట్టి యాన్ ఈగల్ అని చెప్పాలన్నమాట. చూడండి, ఐసా యాన్ ఈగల్ అట్ ద జూ. ఇక్కడ మీరు చూసినట్లయితే వాక్యం ఎక్కడ చెప్తున్నారు అనేది గమనించండి. ఐసా అంటే నేను ఒక ఈగల్ అంటే గద్ద అనమాట. నేను ఒక గద్దని చూశాను అని చెప్తున్నావు అనమాట జూ దగ్గర. అది ఎప్పుడు చెప్తున్నావు, నువ్వంతా చూసిన తర్వాత మీ ఫ్రెండ్, నువ్వు లేకుంటే మీ ఫ్రెండ్ లేకుంటే మీ అమ్మ ఎవరో ఒకరు. ఓకేనా. సో మీ అమ్మకి చెప్తున్నావు అనమాట, నువ్వు ఇలా నేను గద్దని చూశాను అంటున్నావు అనమాట. పలానా గద్దను ద ఈగల్ అని అనుకోండి, ది ఈగల్ అనాలి. ఓకేనా. ఈ వచ్చింది కాబట్టి ది అని పలకాలి. ది ఈగల్ అన్నారనుకోండి, అప్పుడు మీ అమ్మకి తెలిసి ఉండేది ఒకే ఈగలు. అంటే అక్కడ మీ ఫ్రెండ్ కానీ మీ అమ్మకి కానీ ఇద్దరికి, నీకును మీ అమ్మకి కానీ మీ ఫ్రెండ్ కానీ ఇద్దరికి తెలిసిండేది ఒకే ఈగలే అయిందనుకోండి. పోయినసారి చూసినప్పుడు జూలో అదే ఈగలే అయిందనుకోండి, అప్పుడు మీరు చెప్తున్నారనమాట మీ అమ్మకి. ఓకేనా. ఐసా ది ఈగల్ అట్ ద జూ అని చెప్తున్నారనమాట. లేదు, తెలీదు, అసలు ఏమీ తెలీదు, ఒక గద్దని చూశానమ్మా అని చెప్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు, ఐసా అండ్ ఈగల్ అట్ ద జూ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. వాడకం కరెక్ట్గా ఉండాలి. చూడండి, ఐసా డాష్ బియర్స్ ఇన్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్. చూడండి, నేను చూశాను అనమాట. ఏం చూశాను, బియర్స్ అనమాట. అంటే ఎలుగుబంటిని చూశాను అనమాట.
ఓకేనా, అది కూడా ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ దగ్గర నేను చూశాను. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ సూటబుల్ అయ్యే ఆర్టికల్ ఏది మనకి ఐసా డాష్ బియర్డ్స్ అని ఉందన్నమాట. ఓకేనా. సో అంటే ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మీ ఫ్రెండ్కి చెప్తున్నారు అనుకోండి, ఇద్దరికీ తెలిసిందే బియర్డ్స్ గురించి చెప్పినట్టయితే ద బియర్డ్స్ అని అంటారనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు మీ ఫ్రెండ్కి తెలియదు అనమాట. అప్పుడు నువ్వు ఏమని చెప్తావు, నేను చూసినాను బియర్డ్స్ని చూసినాను అని ఎలా చెప్తావు? అప్పుడు ఎలా చెప్తావు అంటే చూడండి, నేను చెప్పాను కదా ఇక్కడ మనకి దా అనేది సూటబుల్ అయితే కాదనమాట. ఎందుకంటే మీ ఫ్రెండ్కి తెలియదు కాబట్టి, నువ్వు చూసినావు బియర్డ్స్ కాబట్టి ఏ కానీ యాన్ కానీ సూటబుల్ అయ్యేది వాడుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్టు, కానీ ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ బియర్డ్స్ ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏ ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఓకేనా, దా ఒకటే యూజ్ చేయాలి, దాని ఆప్షన్ లేదు. కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఐసా బియర్డ్స్ ఇన్ ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ అని చెప్పాలన్నమాట మీ ఫ్రెండ్కి. అర్థమవుతుందా? మీ ఫ్రెండ్కి గిన తెలిసింటే, మీ ఇద్దరు కలిసి తెలిసింటే గిన చూసింటే గిన ఐసా ద బియర్డ్స్ ఇన్ ఎల్లో స్టోన్ అని చెప్పాలన్నమాట. మీ ఫ్రెండ్కే కాదు, ఇంకా వేరే వాళ్ళకైనా కూడా. ఓకేనా, అంటే తెలిసింటే, ఇద్దరికి తెలిసింటే ఈ విధంగా చెప్పాల్సి ఉంటుందన్నమాట. అరుణ్ అంటే మనకి ఏంటి పర్టికులర్, దా అనేది ఏంటి మనకి పర్టికులర్కి యూజ్ చేస్తారు అదే అని చెప్పడానికి. అర్థమవుతుందా? అరుణ్ ఈజ్ డాష్ ఎక్సలెంట్ టీచర్. చూడండి ఇక్కడ మనకి టీచర్ అనేది ఏంటి జాబు. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్సలెంట్ టీచర్ అని ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, టీచర్ అంటే ఇక్కడ మనకి పర్సన్ కూడా వస్తాడు కదా, టీచర్ మనకి ప్రొఫెషన్గా వస్తుందన్నమాట. ఇక్కడ టీచర్ ఎలాగున్నాడు, ఎక్సలెంట్గా ఉన్నాడు అంటే ఏంటి, ఇక్కడ మనకి అడ్జెక్టివ్ గుణాలని తెలుపుతాను కదా. టీచర్ ఎలాగున్నాడు, ఎక్సలెంట్ టీచర్గా ఉన్నాడు. ఇలాంటివి ఉన్న చోట పక్క నేను ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలని చెప్పాను అనమాట. అరుణ్ ఈజ్ ఇక్కడ చూడండి ఎక్సలెంట్ ఏ వస్తుంది కాబట్టి యాన్ అని చెప్పాలన్నమాట. అరుణ్ ఈజ్ యాన్ ఎక్సలెంట్ టీచర్, ఈ విధంగా చెప్పాలి. నెక్స్ట్ ఐసా డాష్ రియల్లీ బ్యూటిఫుల్ ఈగల్ అట్ ద జూ. చూడండి ఇక్కడ నేను చూశాను అంటున్నాడు, నేను చూసాను, ఏం చూశాను నేను, బ్యూటిఫుల్ ఈగల్ అట్ ద జూ. ఈగల్ అనేది ఎలాగుంది మనకి, చాలా అందంగా ఉంది, రియల్లీ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈగల్ అనేది ఎలాగుంది, బ్యూటిఫుల్గా ఉంది అంటే అడ్జెక్టివ్, ఇక్కడ గుణం తెలుపుతుంది. నేను ఒక అందమైన ఈగలు అంటున్నాడు. ఇలాంటి చోట ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి కాబట్టి, ఈగల్ అనేది కూడా సింగులరే ఉంది కాబట్టి ఇక్కడ నేను చూసినట్టయితే ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి. ఇక్కడ రియల్లీ ఆర్ అనేది వస్తుంది కాబట్టి, అనేది వస్తుంది కాబట్టి ఐసా ఏ రియల్లీ బ్యూటిఫుల్ ఈగల్ అట్ ద జూ అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ ఐ ఓన్లీ హ్యావ్ డాష్ అవర్ ఫర్ లంచ్. చూడండి ఐ ఓన్లీ హ్యావ్ డాష్ అవర్ ఫర్ లంచ్ అంటే చూడండి ఇక్కడ మనం చూసినట్టు ఏ సెట్ అవుతుంది, ఐ హ్యావ్ చూడండి ఏంటి మనకి యాన్ అవర్. ఇలా మనకి అవర్ వచ్చినప్పుడు నేను ఏం యూజ్ చేయాలన్నాను, మన ఆర్టికల్ యాన్ అనేది యూజ్ చేయాలి అన్నాను అన్నమాట. ఓకేనా, ఐ ఓన్లీ హ్యావ్ యాన్ అవర్ ఫర్ లంచ్, నాకు గంటనే టైం ఉంటుందన్నమాట భోజనం చేయడానికి. అర్థమవుతుందా? షీ గివ్స్ డాష్ గుడ్ అడ్వైజ్ అంటే చూడండి ఇక్కడ షీ గివ్స్ డాష్ గుడ్ అడ్వైజ్. చూడండి ఇన్ఫర్మేషన్ కానీ, ఎయిర్ కానీ, ఫుడ్ కానీ, అడ్వైజులు కానీ, ఇలా మనకి అండ్ ఫన్లు కానీ ఇలా వచ్చినప్పుడు మనకి వీటి గురించి చెప్పినప్పుడు మనకి నో ఆర్టికల్ని యూజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ గుడ్ అడ్వైజ్ అంటే అది మనకి అడ్వైజ్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎలాగన్నా కావచ్చు అనమాట. ఓకేనా, ఎంతదో ఏమో దేంట్లో మనకు అసలు ఏమి తెలియదు అనమాట, అసలు దాని గురించి ఏం తెలియదు కాబట్టి అలాంటి చోట మనకి నో ఆర్టికల్ని యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కొంతమంది షీ గివ్స్ ఏ గుడ్ అడ్వైజ్ అని చెప్తుంటారు అనమాట, అలా చెప్పకూడదు అనమాట. ఇలా మనకి ఇన్ఫర్మేషన్ కానీ, ఎయిర్ కానీ, ఫుడ్ అంటే తినడము తాగడం చెప్పాను ఇంతకుముందు, అలాంటి వాటికి నో ఆర్టికల్. అదేవిధంగా అడ్వైజులు కానీ, ఇలా ఫన్ కానీ ఇవన్నీ చెప్పినప్పుడు మనకి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏ ఈజ్ డాష్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే ఏ అనేది ఫస్ట్ లెటర్ అంట, అది కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో. చూసినట్టయితే నిజమే కదా, అది మీరు ఎక్కడైనా చూడండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏ అనేది ఫస్ట్ లెటర్ అనమాట. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తారంటే ఏ ఈజ్ దా అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే పర్టికులర్ ఇంకా ఏ అనేది ఎక్కడ చూసినా ఒకటేగా ఉంటుంది కదా, ఏ ఈజ్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని అర్థం. చూడండి డాష్ అంబ్రుల్లా ఇన్ డాష్ బ్యాగ్ అని ఉంది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అంబ్రుల్లా ఉంది. ఓకేనా, అంబ్రుల్లా ఇన్ డాష్ బ్యాగ్ అని ఉంది. చూడండి ఇప్పుడు మీ దగ్గర అంబ్రుల్లా ఉంది కాబట్టి మీరు ది అంబ్రిల్లా అంటారనమాట. ది అంబ్రిల్లా ఇన్ ద బ్యాగ్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర పర్టికులర్గా అంబ్రిల్లా ఉంది అని అర్థం అనమాట. ఇక్కడ మీరు వాక్యం బట్టి చూసుకోవాలి. ద అంబ్రిల్లా ఇన్ ద బ్యాగ్ అంటే ఇక్కడ మీరు చెప్తున్నారు ది అంబ్రిల్లా ఇన్ ద బ్యాగ్ అని చెప్తున్నారు అనమాట. గొడుగు అనేది నా బ్యాగ్లో ఉంది అనేసి. చూడండి డాష్ క్యాట్ ఇన్ డాష్ ట్రీ. చూసినట్టయితే ద క్యాట్ ఇన్ ద ట్రీ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? ద క్యాట్ ఇన్ ద ట్రీ.
అని అర్థం అనమాట. ఓకేనా, ఒక క్యాట్ అనేది మనకి ట్రీ లోపల ఉంది అని చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ చూసినట్లయితే డాష్ ఎలిఫెంట్ ఈజ్ ఏ హ్యూజ్ అనిమల్. చూడండి ఇక్కడ మనకి ఎలిఫెంట్ ఈజ్ ఏ హ్యూజ్ అనిమల్ అంటే ఇప్పుడు మీరు కళ్ళతో మీరు ఇక్కడ చూసేదానికట్టుగా లేదనమాట. ఇక్కడ ఎలిఫెంట్ ఈజ్ ఏ హ్యూజ్ అనిమల్ అంటే పెద్ద అనిమల్ అని, హ్యూజ్ అంటే పెద్దది అని అర్థం అనమాట. ఎలిఫెంట్ అనేది ఎక్కడ చూసుకున్నా మనకి పెద్ద అనిమల్ అనమాట. యాన్ ఎలిఫెంట్ అనేది వస్తుంది. యాన్ ఎలిఫెంట్ ఈజ్ ఏ హ్యూజ్ అనిమల్, ఈ విధంగా అనమాట. ఓకేనా, దా అని యూజ్ చేయకూడదు, దా అనేది యూజ్ చేయకూడదు. ఓకేనా, ఎలిఫెంట్ ఎక్కడైనా చూసుకున్నట్టయితే మనకి పెద్ద అనిమలే కదా, దాన్ని బట్టి ఇక్కడ మీరు రాసుకుంటున్నారు ఏ అనిమల్ యాన్ ఎలిఫెంట్ అనేది. ఓకే, అది చిన్నదైనా పెద్దదైనా అంటే పెద్ద ఆకారం కలది అని అర్థం. నెక్స్ట్ డాష్ ప్యారిస్ ఈజ్ ఏ బిగ్ సిటీ. చెప్పాను కదా నేను, ప్యారిస్ ఇలా మనకి ఊళ్ళ పేర్లు వచ్చినప్పుడు నో ఆర్టికల్ అని చెప్పాను అనమాట. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ బెస్ట్ ప్లేయర్ ఇన్ డాష్ టీమ్ అని చెప్తున్నాను అనమాట. హీ అంటే అతడు ఇక్కడ మనకి బెస్ట్ అంటే ఏంటి, మనకి సూపర్లేటివ్ డిగ్రీ. నేను చెప్పాను కదా, గుడ్ బెటర్ నెక్స్ట్ బెస్ట్ అనమాట. ఓకేనా, బెస్ట్ అంటే చాలా ఇంకా గ్రేట్ మ్యాన్, బెస్ట్ అతనే అని అర్థం అనమాట. హీ ఈజ్ ఇక్కడ మనకి ఇలా వచ్చినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు దా అనేది యూజ్ చేయమన్నాను. ఓకేనా, దీన్ని బట్టి వచ్చింది కాబట్టి దా అనమాట. హీ ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్. ఆ టీంలోనే కదా. ఓకేనా, ఏ యాన్ రాదనమాట, ఇక్కడ ఏ టీం అనేది రాదు, ఎందుకంటే చెప్పలేము. మనకి ఇక్కడ చూసినట్టయితే హీ అనే అతడు ఖచ్చితంగా బెస్ట్ ప్లేయర్ అయిందా ఆ టీంలోనే అని అర్థం అనమాట. ఏ టీం అంటే అది ఏదో ఒక టీంలో వచ్చేస్తుంది అనమాట, అలా చెప్పకూడదు. కరెక్ట్గా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి వాక్యం కరెక్ట్గా ఉందన్నమాట. జేన్ ఈజ్ గోయింగ్ టు డాష్ యూకే దిస్ వింటర్. చూడండి, జేన్ అనేవాడు వెళ్తున్నాడంటే యూకేకి. యూకే అంటే మనకి 4 కంట్రీస్ లోపల వస్తాయి కాబట్టి ద యూకే అని చెప్పాలన్నమాట. జేన్ ఈజ్ గోయింగ్ టు ద యూకే దిస్ వింటర్ అని చెప్పాలి. నెక్స్ట్ వీ విల్ హెల్ప్ యూ మేక్ డాష్ డిన్నర్. నేను చెప్పాను కదా, డిన్నర్ కానీ సప్పర్ కానీ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఇలా వచ్చినప్పుడు మనకి నో ఆర్టికల్ అని చెప్పాను. వీ విల్ హెల్ప్ యూ మేక్ డిన్నర్ అని చెప్పాలన్నమాట. మేము మీకు హెల్ప్ చేస్తాం డిన్నర్ తయారు చేయడానికి అని చెప్తున్నాం ఇక్కడ వాక్యం బట్టి. ఓకేనా, ఎలా రాస్తున్నారు ఏమి అనేది అంత ఏం పట్టించుకోవద్దండి. మీరు ఆర్టికల్ ఎక్కడ సూట్ అవుతుందో అనేది తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్నమాట. చూడండి, ఓకేనా. ఇన్ఫోసిస్ విల్ బి ఇంట్రడ్యూసింగ్ సెవరల్ న్యూ ప్రోడక్ట్స్ అరౌండ్ డాష్ క్రిస్మస్. చెప్పాం కదా, క్రిస్మస్ ఇలా పండుగలు కానీ ఏమైనా వచ్చినప్పుడు కూడా నో ఆర్టికల్. అర్థమవుతుందా? అదేవిధంగా వీ షుడ్ నాట్ మేక్ డాష్ నాయిస్. నాయిస్ అంటే చూడండి, చిన్నది చేస్తారా పెద్దది చేస్తారా. ఓకేనా, ఇక్కడ మనకి వీ షుడ్ నాట్ మేక్ నాయిస్ అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, నాయిస్ అనేది అంటే అల్లరి అనేది చేయకూడదు అనమాట, శబ్దం అనేది చేయకూడదు అనమాట. అది చిన్న శబ్దమా పెద్ద శబ్దమా అనేది తెలియదు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి నాయిస్ కాబట్టి ఏ అనేది యూజ్ చేయాలన్నమాట. వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? దెర్ ఈజ్ డాష్ ఫ్లై ఇన్ మై సూప్. చూడండి, దెర్ ఈజ్ డాష్ ఫ్లై ఇన్ మై సూప్ అంటే ఇప్పుడు నేను సూప్ తాగుతున్నాను, సూప్ తాగుతుంటే నాకు అందులో ఈగుందనమాట. ఈగుంది కాబట్టి దెర్ ఈజ్ డాష్ ఫ్లై ఇన్ మై సూప్ అంటే ఇక్కడ ఏ సూట్ అవుతుంది, నాకు ఒక ఈగుంది కాబట్టి దెర్ ఈజ్ ఏ ఫ్లై ఇన్ మై సూప్ అని చెప్తానమాట. ఒకటే ఫ్లై ఉంది కాబట్టి ఏ ఫ్లై ఇన్ మై సూప్ అని చెప్పాలన్నమాట. ఓకేనా, వాట్ ఈజ్ డాష్ ఫ్లై డూయింగ్ ఇన్ మై సూప్. చూడండి, ఇక్కడ చూసినట్టయితే నాకు ఇక్కడ సూప్లో నాకు ఒక ఈగ అనేది ఉందని చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేయాలకి వాట్ ఈజ్ డాష్ ఫ్లై డూయింగ్ ఇన్ మై సూప్. ఇక్కడ మనం చూస్తే నా సూప్లో ఈ ఈగ ఏం చేస్తుంది అని చెప్తున్నావు అనమాట నువ్వు. అర్థమవుతుందా? అంటే దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడికి వచ్చేయాలకి ద ఫ్లై అనేది వస్తుందన్నమాట. చూడండి, దెర్ ఈజ్ ఏ ఫ్లై ఇన్ మై సూప్ అంటే నా సూప్లో ఫ్లై ఒకటి పడింది అని అర్థం. ఇక్కడ వాట్ ఈజ్ ద ఫ్లై డూయింగ్ ఇన్ మై సూప్ అంటే సారికి మీరు ప్రతిసారి సూప్ తాగినప్పుడల్లా పడింది అనుకోండి. ఇప్పుడు ఓ రోజు పడింది సరే, మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా పడింది అనుకోండి, సారికి పడతా అంటే చిరాకు ఉంటుంది కదా. కాబట్టి వాట్ ఈజ్ ద ఫ్లై డూయింగ్ ఇన్ మై సూప్ అని చెప్తారనమాట. అంత తేడా ఉందన్నమాట ఈ 2 వాక్యాలకి. అర్థమవుతుందా? ఈ వాక్యం చెప్పాలన్నమాట. ప్రతిసారి మీకు పడినట్టయితే, అన్నంలో రాళ్ళు వచ్చినట్టయితే వాట్ ఆర్ ద ఏం చెప్తారు, స్టోన్స్ ఆర్ డూయింగ్ ఇన్ మై రైస్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? ఈ విధంగా నేను చెప్తాను లేండి ఎలా నేర్పియాలనేది. ముందు చూద్దాము. ముందు ఆర్టికల్ చూసుకోండి, ఏం టెన్షన్ పడద్దండి. ద 7 ఈజ్ డాష్ లాంగెస్ట్ రివర్ ఇన్ డాష్ యూకే. చెప్పాను కదా, యూకే అంటే మనకి 4 కంట్రీస్ అయితే వస్తాయి కాబట్టి ద యూకే అని చెప్పాలని చెప్పాను. ద 7 ఈజ్ ద డాష్ లాంగెస్ట్ అని చెప్పానంటే ఏంటి, మనకి లాంగర్ లాంగెస్ట్ అనమాట. ఓకేనా, సూపర్లేటివ్ డిగ్రీ ఇట్లా ఈఎస్టీ అని వస్తే సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దా అనేది యూజ్ చేయాలి దీన్ని బట్టి.
ఓకేనా. ద సెవెన్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద యూకేలో చూసుకున్నట్టయితే సెవెన్ అనేది నది ఏదైతే ఉందో అది మనకి పెద్ద నది అని చెప్తున్నాం అనమాట ఇక్కడ యూకేలో ఒక్కటే. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ చూసినట్టయితే డాష్ కంప్యూటర్ హ్యాజ్ రివల్యూషనైజ్డ్. చూడండి, రివల్యూషనైజ్డ్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, కంప్యూటర్ను మనకి కనుగొన్నారనమాట. ఓకేనా, కంప్యూటర్ని కనుగొన్నారు కాబట్టి ద కంప్యూటర్ హ్యాజ్ రివల్యూషనైజ్డ్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? దా అనేది యూజ్ చేయాలి. కంప్యూటర్ కనుగొన్నారు కదా, ఇలా మనకి ఇన్వెన్షన్స్ కానీ ఏమైనా వచ్చినట్టయితే దాని పక్కన మనకి దా అనేది యూజ్ చేయాలన్నమాట. అంటే సందర్భం బట్టి. ఓకేనా, ఇక్కడ మనం చూసినట్టయితే ద కంప్యూటర్ హ్యాజ్ రివల్యూషనైజ్డ్ అని చెప్పాలన్నమాట. అంటే కనుగొన్నారు అని అర్థం అనమాట. కంప్యూటర్ని కనుగొన్నారు ఇలా అని అర్థం అనమాట. ఇలా మనకి ఇన్వెన్షన్స్. ఓకేనా, టీవీ కనుగొన్నారు ఇలా అనమాట. ఓకేనా, ఐఎమ్ వాచింగ్ ద టీవీ అంటే వేరు అనమాట, అర్థం వేరు. ఓకేనా, ఐఎమ్ వాచింగ్ ద టీవీ అంటే నేను టీవీని మనకి పలానా టీవీని చూస్తున్నాను అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఇలా ఇన్వెన్షన్స్ వచ్చినప్పుడు దాని పక్కన కూడా దా వాడాల్సి ఉంటుంది. డాష్ ఫుట్బాల్ ఈజ్ డాష్ బెస్ట్ స్పోర్ట్ డాష్ వరల్డ్ అంటమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఏం చెప్పాను నేను, ఇట్లా ఫుట్బాల్స్ ఏమైనా వచ్చినప్పుడు యూజ్ చేయకూడదు అన్న ఆర్టికల్. నెక్స్ట్ ఫుట్బాల్ ఈజ్ డాష్ బెస్ట్ స్పోర్ట్. బెస్ట్ అంటే చెప్పాను కదా, గుడ్, బెటర్, బెస్ట్ అని చెప్పాను. బెస్ట్ అంటే చాలా మంచిది అని అర్థం. కాబట్టి దానికి సూపర్లేటివ్ డిగ్రీ ఉంది కాబట్టి బెస్ట్ అనేది దా అనేది యూజ్ చేయాలి. ఫుట్బాల్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. మనకి ప్రపంచం ఒకటే కదా ఉండేది, స్పెసిఫిక్ ఒకటే కదా ఉండేది. ఓకేనా, కాబట్టి దా అనేది యూజ్ చేయాలి. ఓకేనా, ఫుట్బాల్ అనేది మనకి స్పోర్ట్ అనమాట, గేమ్ కాదు. గేమ్ అంటే మనకి ఇండోర్ గేమ్స్ ఉంటాయి, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. ఇంతకుముందే చూసామన్నమాట. ఓకేనా, గేమ్ అనకూడదు అనమాట, స్పోర్ట్ అని చెప్పాలన్నమాట. ఆడటం అనమాట. మనం ఆడతాం కదా, మన బాడీని అంతా యూజ్ చేసి ఆడతాం అనమాట. చూడండి, ఫుట్బాల్ ఈజ్ ద బెస్ట్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలి. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ డాష్ ఎలిఫెంట్ హీ టుక్ డాష్ యాపిల్. చూడండి, ఇక్కడ మనకి దిస్ అంటే మీకు కళ్ళు ఎదుట కనబడిస్తాను కాబట్టి దిస్ అంటున్నారు, ఇది అని చెప్తున్నారు. ఇది ఓకేనా, ఈజ్ ఎలిఫెంట్ అనమాట. అంటే దిస్ ఈజ్ యాన్ ఎలిఫెంట్, లేకుంటే దిస్ ఈజ్ ద ఎలిఫెంట్ అనమాట. ఓకేనా, యాన్ అని యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనకి మీకు కళ్ళు ఎదుటిగా ఇక్కడ దిస్ అని ఉంది కాబట్టి ఏమని యూజ్ చేయాలి, ది అనే యూజ్ చేయాలి. ఎలిఫెంట్ కదా, ఏ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ది ఎలిఫెంట్ హీ టూక్ అండ్ ఆపిల్ అని చెప్పాలన్నమాట. అంటే ఇదే ఏనిగే పండు తీసుకుంది, యాపిల్ పండు తీసుకుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అర్థమవుతుందా? ఈ విధంగా. నెక్స్ట్, ఢాకా ఈజ్ డాష్ క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్. ఢాకా అనేది ఏంటి మనకి క్యాపిటల్, మెయిన్ కదా, మెయిన్ అనమాట ఆఫ్ బంగ్లాదేశ్కి మనకి ఢాకా అనేది క్యాపిటల్ కాబట్టి ఇలాంటిది దా అనేది యూజ్ చేయాలన్నమాట. ఢాకా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ ఏంటి మనకి హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా, అదేవిధంగా అమరావతి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలా చెప్తాను అనమాట. అలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. ఓకేనా, ఆ విధంగా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఐ బాట్ డాష్ డైమండ్ నెక్లెస్. చూడండి, నేను నెక్లెస్ ఎలాగుంది, డైమండ్లతో ఉంది. ఓకేనా, అడ్జెక్టివ్ అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ నౌన్ని తీసుకొని అడ్జెక్టివ్గా ఈ విధంగా చెప్పాలన్నమాట. డైమండ్ నెక్లెస్ అని చెప్తున్నారు కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు ఏ అని యూజ్ చేయమన్నాను కాబట్టి ఏ సూట్ అవుతుంది కాబట్టి ఐ బాట్ ఏ డైమండ్ నెక్లెస్. నేను ఒక డైమండ్ నెక్లెస్ని కొన్నాను. మై ఆంట్ హ్యాజ్ డాష్ క్యాట్ అండ్ డాష్ డాగ్ డాష్ క్యాట్ హ్యాజ్ వైట్ ఫర్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మై ఆంట్ మా అత్త ఏదైతే ఉందో, అత్త లేకుంటే ఆంటీ అనమాట. మై ఆంట్ హ్యాజ్ డాష్ క్యాట్ అనమాట. ఒకటే క్యాట్. చూడండి, క్యాట్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ కానీ దా కానీ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, మై ఆంట్ హ్యాజ్ ఏ క్యాట్ అనాలన్నమాట. అది మనకి దా క్యాట్ అని చెప్పకూడదు అనమాట. మీ కళ్ళెదుటిగా ఉంటే మీ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే చెప్పచ్చు. కానీ మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్ మీరు బయట ఎక్కడో మాట్లాడుకుంటున్నారు మీ ఆంటీ వాళ్ళ గురించి, ఓకేనా, అప్పుడు చెప్పినప్పుడు ఏ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. మై ఆంట్ హ్యాజ్ ఏ క్యాట్ అంటే ఏ క్యాట్ అంటే ఏంటి, మనకి ఎలాగన్నా ఉండొచ్చు ఆ క్యాట్ అనేది మనకి తెలియదు. అండ్ డాష్ డాగ్, ఏ డాగ్ అనమాట. ఓకేనా, మళ్ళీ చూసుకున్నట్టయితే ద క్యాట్, మళ్ళీ ఈ క్యాట్ గురించి చెప్తున్నాడు అనమాట. ఈ క్యాట్ ఏదైతే ఉందని చెప్తున్నాడు ఆ క్యాట్ గురించి చెప్తున్నాడు. ద క్యాట్ హ్యాజ్ వైట్ ఫర్. ఆ క్యాట్ చూసుకున్నట్టయితే ఫర్ అంటే బొచ్చు అనమాట. బొచ్చు ఉంది, తెల్లని బొచ్చు ఉంది ఆ క్యాట్కి అని అర్థం. నెక్స్ట్, ఐ హ్యావ్ డాష్ స్మార్ట్ ఫోన్ ఈజ్ 2 years ఓల్డ్ అనమాట. ఐ హ్యావ్ ఏ స్మార్ట్ ఫోన్ అనమాట. ఏదో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది నా దగ్గర. ఓకే, ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. ఆ స్మార్ట్ ఫోన్ గురించి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం కాబట్టి దా అనేది యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీని గురించి చెప్తున్నా, స్పెసిఫిక్గా చెప్తున్నాను కాబట్టి దా అనేది యూజ్ చేయాలి. పర్టికులర్గా చెప్తున్నాను దీని గురించి కాబట్టి ద స్మార్ట్ ఫోన్ ఈజ్ 2 years ఓల్డ్. అది మనకి 2 సంవత్సరాల క్రితది అని చెప్తున్నాను అనమాట, పాతది అని చెప్తున్నాను. చూడండి,
జిల్ బాట్ డాష్ పెన్. నాకు జిల్లు ఒక పెన్ను కొన్నాడు అనమాట. జిల్ బాట్ ఏ పెన్. ఓకేనా. మై పేరెంట్స్ బాట్ డాష్ బుక్స్. ఇలా మనకు ప్లూరల్ ఉన్నప్పుడు మనకి ఏం యూజ్ చేయొచ్చు, దా అనేది యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి సూటబుల్ కాదు, పలానా బుక్స్ అని లేదనమాట. ఇంకా ఏ అని అసలు యూజ్ చేయకూడదు కాబట్టి నో ఆర్టికల్ అనమాట. జిల్ బాట్ ఏ పెన్. జిల్ అనే అతను ఒక పెన్ను కొనుక్కున్నాడు. మా పేరెంట్స్ బాట్ బుక్స్ కొన్నారు. అప్పుడు మనం చూసినట్లయితే పెన్ గురించి ప్రస్తావన చెప్పాడు కాబట్టి పెన్ పలానా ఒకటే పెన్ కాబట్టి ద పెన్ వాజ్ రెడ్ ఇన్ కలర్. రెడ్ కలర్ అనండి, రెడ్ ఇన్ కలర్ అని అనండి, అంతా ఒకటే. ఓకేనా. కొంతమంది COLOR రాస్తారు, కొంతమంది COLOUR అని రాస్తారు. రెండు కరెక్టే అనమాట స్పెల్లింగ్, కలర్ స్పెల్లింగ్. నెక్స్ట్ ఐ డ్రాంక్ టీ. నేను చెప్పాను కదా తిను తాగు వాటికి మనం చూసుకున్నట్టయితే నో ఆర్టికల్ అని చెప్పాను. ఐ డ్రాంక్ టీ అన్నాను. డాష్ టీ వాజ్ కోల్డ్ అంటే నేను ఇక్కడ ఒక టీని తాగినాను అనమాట. ఈ టీ గురించి మరీ చెప్తున్నాను కాబట్టి ద టీ వాజ్ కోల్డ్ అని చెప్పాలన్నమాట. ఓకే. సందర్భం బట్టి యూజ్ చేయాల్సి ఉంటుంది, మర్చిపోకూడదు. దా అంటే పర్టికులర్ ఈ టీ గురించి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ దా అనేది యూజ్ చేశాను. ఐ డ్రాంక్ టీ, ద టీ వాజ్ కోల్డ్, చల్లగా ఉందన్నమాట. ఐ మెట్ డాష్ బాబ్ అనమాట. నేను చెప్పాను కదా బాబ్ అనేవాడు మనిషి కాబట్టి మనిషి నేమ్స్ వచ్చినప్పుడు నో ఆర్టికల్. ఐ మెట్ బాబ్. బాబ్ ఈజ్ హానెస్ట్ మ్యాన్. హానెస్ట్ మ్యాన్ అంటే ఏంటి, మనకి అడ్జెక్టివ్ గుణాన్ని తెలుపుతుంది. ఇలాంటి చోట నీకు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయమన్నాను కాబట్టి హానెస్ట్ కాబట్టి బాబ్ ఈజ్ యాన్ హానెస్ట్ మ్యాన్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా. బాబు అనేవాడు నిజాయితీ గల వ్యక్తి. నెక్స్ట్ డాష్ టీ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్. చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే టీ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్ అని చెప్తున్నారు అనమాట. అంటే చూసినట్టే టీ ఎక్కడ చూసుకున్నాను బ్రౌన్ కలరే కదా ఉండేది. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి నో ఆర్టికల్ అనమాట. ఓకేనా. పలానా టీ అని చెప్పట్లే నేను. టీ ఎక్కడ చూసినా టీ ఈజ్ ఇన్ బ్రౌన్ కలర్ అని చెప్తున్నారనమాట. ఓకేనా. ఈ విధంగా కాబట్టి ఐ హ్యావ్ డాష్ 2 sisters. నేను చెప్పాను కదా ఇలా 2 sisters వచ్చినప్పుడు మనకి ఆర్టికలే యూజ్ చేయాలి. ఇలా మనకి ప్లూరల్ వచ్చినప్పుడు మనకి అసలు ఆర్టికలే యూజ్ చేయకూడదు అనమాట. ఐ హ్యావ్ 2 sisters అండ్ బ్రదర్ ఒకడే కాబట్టి మనకి ఏ బ్రదర్ అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఇక్కడ ఒకడే ఉన్నాడు కాబట్టి ఏ అనేది వచ్చింది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి అసలు రాదనమాట. అర్థమవుతుందా. దా కూడా యూజ్ చేయకూడదు అనమాట. ద 2 sisters అని చెప్పకూడదు అనమాట. ఐ హ్యావ్ 2 sisters. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు అండ్ ఒక నాకు బ్రదర్ కూడా ఉన్నాడు, తమ్ముడు కూడా ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట. నువ్వు అర్థమవుతుందా. ఈ విధంగా అనమాట. తమ్ముడు అన్న కానీ అన్నగన్న కానీ చెల్లన్న కానీ అక్కన్న కానీ సిస్టర్ అంటే. చూడండి మై బ్రదర్ హ్యాజ్ డాష్ ఎ సన్. అప్పుడు మనం చూసుకున్నట్టయితే మై బ్రదర్ అనే అతనికి ఒక కొడుకు అనే అతను ఉన్నాడు అనమాట. దట్ మేక్స్ మీ ఓకేనా. దట్ మేక్స్ మీ అండ్ అంకుల్. దట్ మేక్స్ మీ అండ్ అంకుల్ అని చెప్తున్నాం అనమాట. అంటే మనకి ఏం చెప్తున్నాడు అది మనం చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఉందో మనకి బ్రదర్ అనే అతను మనకి ఏదైతే కొడుకున్నాడో అతను చూసినట్టయితే నాకు అంకుల్ అవుతాడు అని చెప్తున్నాను అనమాట. నాకు ఓకేనా. ఐ హ్యావ్ 2 sisters అండ్ ఏ బ్రదర్. మై బ్రదర్ హ్యాజ్ ఎ సన్. దట్ మేక్స్ మీ అండ్ అంకుల్ అని చెప్తున్నాం. అర్థమవుతుందా. ఈ విధంగా చెప్పాలన్నమాట. పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే ఆర్టికల్ యూజ్ చేస్తే. ఓకేనా. వుడ్ యూ లైక్ an orange. Okay, or would you like prefer a banana? We also have strawberries. No article. ఓకే. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే వుడ్ యూ లైక్ an orange. చూడండి మీరు ఆరెంజ్ పండుని ఇష్టపడతారా అని చెప్తున్నాం అనమాట. ఆరెంజ్ పండు కాబట్టి an orange అంటే ఏదో ఒక ఆరెంజ్ పలాంటి దా అని చెప్పుకోకుండా వుడ్ యూ లైక్ an orange అని చెప్తాను అనమాట. ఇష్టమేనా అని చెప్తున్నారు. ఆర్ లేకుంటే వుడ్ యూ ప్రిఫర్ ఏ బనానా తింటారా అంటే ప్రిఫర్ అంటే ఇష్టమైనది అని అర్థం అనమాట. మీకు ఏదైతే ఇష్టమైందో ఏదైతే మీరు ఇష్టమైంది చెప్తారో ప్రిఫర్ చేస్తారో ఏదైతే మీరు ఇష్టపడింటారో అని అర్థం అండి. ఇష్టపడతారు అని అర్థం. ఏదైతే ప్రిఫర్ చేసుకుంటారో. ఓకేనా. బనానా ప్రిఫర్ చేస్తారా అని చెప్తున్నాం అనమాట. వుడ్ యూ ప్రిఫర్ బనానా అంటే బనానా తింటారా అని అర్థం. వీ ఆల్సో హ్యావ్ స్ట్రాబెరీ. మా దగ్గర స్ట్రాబెరీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి స్ట్రాబెరీస్ ఉన్నప్పుడు మనం చూసినట్టయితే ప్లూరల్ ఉంది కాబట్టి మనకి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు అనమాట. రాజు స్పీక్స్ చైనీస్. చెప్పాను కదా ఇలా మనకి లాంగ్వేజెస్ వచ్చినప్పుడు నో ఆర్టికల్ అని చెప్పాను. ఇంతకుముందు చూసాం 0 ఆర్టికల్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఆలీ లైక్స్ టు ప్లే వాలీబాల్. ఇలా మనకి వాలీబాల్ స్పోర్ట్ ఏదైనా వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను కదా ఏం చెప్పాను అసలు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే చూడండి డాష్ ఇంక్ ఇన్ మై పెన్ ఈజ్ రెడ్. చూడండి మై పెన్ ఇంక్ ఇన్ మై పెన్ ఈజ్ రెడ్ అని చెప్తున్నాను. అంటే మనకి ఏంటి నా పెన్నులో పలానా పెన్నులు అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ది ఇంక్ అని చెప్పాలన్నమాట. ది ఇంక్ ఇన్ మై పెన్ ఈజ్ రెడ్. నా పెన్నులో ఏదైతే ఇంక్ ఉందో అది నాకు రెడ్ అని చెప్తున్నాం అనమాట. అర్థమవుతుందా. సూటబుల్గా ఉండాలి. చూడండి
ఈజ్ యువర్ మదర్ వర్కింగ్ ఇన్ డాష్ ఓల్డ్ ఆఫీస్ బిల్డింగ్. చూడండి బిల్డింగ్ అనేది ఎలాగుంది, ఓల్డ్గా ఉందన్నమాట, ఓల్డ్ ఆఫీస్ అనమాట. అర్థమవుతుందా, పాతదనమాట. అడ్జెక్టివ్గా చెప్తున్నాం ఇక్కడ మనం చూసినట్టయితే, అడ్జెక్టివ్. అర్థమవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనకి ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలని కాబట్టి ఓ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ యాన్ అనమాట. ఈజ్ యువర్ మదర్ వర్కింగ్ ఇన్ యాన్ ఓల్డ్ ఆఫీస్ బిల్డింగ్ అంటే ఇక్కడ మీ మదర్ ఎవరైతే ఉన్నారో తను ఇంకా పాత బిల్డింగ్లోనే పనిచేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వాట్ డూ యూ యూజువలీ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మీరు ఏం చెప్తున్నారంటే మీరు ఏం తింటారు జనరల్గా బ్రేక్ఫాస్ట్కి అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా మనకి బ్రేక్ఫాస్ట్లో ఏమైనా వచ్చినప్పుడు మనకి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ లీ హ్యాజ్ డాష్ టెరబుల్ హెడేక్ అంటే హెడేక్ వచ్చింది, ఎలాగుంది, టెరబుల్గా ఉంది, అడ్జెక్టివ్గా చెప్తున్నాము, భయంకరంగా ఉందన్నమాట టెరబుల్ అంటే. కాబట్టి లీ హ్యాజ్ ఏం చెప్తాను, ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి, ఏ టెర్రబుల్ హెడేక్ అని చెప్పాలన్నమాట. లీ హ్యాజ్ ఏ టెరబుల్ హెడేక్ అంటే ఆమె లీ అనే ఆమె ఎవరైతే ఉందో ఆమెకి చాలా భరించలేని తలనొప్పి అయితే ఉందంట. దేర్ కార్ అంటే వాళ్ళ యొక్క కార్ అనమాట. దేర్ కార్ డస్ 110 మైల్స్ డాష్ అవర్ అంటే గంటకి అండ్ అవర్ అనమాట. దేర్ కార్ డస్ 110 మైల్ అండ్ అవర్ అంటే కూడా గంటకి, ఒక గంటకి. అండ్ అవర్ అంటే ఒక గంట అని అర్థం. నెక్స్ట్ డూ యూ స్టిల్ లైవ్ ఇన్ డాష్ బెంగళూరు అంటే నువ్వు ఇంకా బెంగళూరులోనే ఉంటున్నావా అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ నువ్వు బెంగళూరు అనే సిటీ కాబట్టి నో ఆర్టికల్. ద పొటాటోస్ ఆర్ 60 రూపీస్. నెక్స్ట్ ఏ కిలో అనమాట. ఏ కిలో వచ్చేసి ఏమంటున్నాడు 60 రూపీస్ అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా, ఒక కిలో, ఏ కిలో అని అర్థం. నెక్స్ట్ పికాసో వాజ్ డాష్ ఆర్టిస్ట్. ఇలా మనకి ఏంటి, మనకి ఇక్కడ జాబ్ టైప్ అనమాట. ఓకేనా, ఆర్టిస్ట్ మంచి ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు అనమాట. కాబట్టి ఆ వచ్చింది కాబట్టి యాన్ అనేది యూజ్ చేయాలి. ఇలా మనకి జాబ్స్ కానీ ప్రొఫెషన్ ఏమైనా వచ్చినప్పుడు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయమని చెప్పాను కదా. ఇక్కడ మనకి యాన్ ఇవి సూట్ అవుతుంది కాబట్టి పికాసో వాజ్ యాన్ ఆర్టిస్ట్. అది ఎలాంటి ఆర్టిస్ట్, పెయింటింగ్ ఆర్టిస్ట్ అనమాట. ఓకేనా, మనకి అది డీటెయిల్గా లేదు చూడండి. ఆర్టిస్ట్ అంటే మనకి యాక్టర్స్ వస్తారు, ఓకేనా, అదేవిధంగా బొమ్మలు గీసే వాళ్ళు వస్తారు, ఇంకా మనకి చేతితో చెప్తారు కదా హ్యాండీక్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో చేతితో తయారు చేసే వాళ్ళు వస్తారు, వాళ్ళంతా ఆర్టిస్ట్లే అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి పలాంది అని చెప్పట్లేదు, ఒక ఆర్టిస్ట్ అన్నాడు కాబట్టి ఆయన ఆర్టిస్ట్ అని చెప్తున్నా. ఐ వాచ్డ్ డాష్ మూవీ లాస్ట్ నైట్. ఇప్పుడు నేను సినిమా చూశాను అనమాట నిన్న. ఐ వాచ్డ్ డాష్ మూవీ లాస్ట్ నైట్. నేను నిన్న సినిమా చూశాను. సినిమా చూసావు, అది ఏం సినిమా చూసావు పలాందా అని నేను పేరేం చెప్పలేడా, ఓకేనా, చెప్పలే కాబట్టి ఏ మూవీ అని చెప్పాలి. ఏదో ఒక మూవీ చూశాను అని చెప్తున్నాం అనమాట. ఐ ఆమ్ డాష్ యూనివర్సిటీ స్టూడెంట్. ఐ ఆమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అనమాట. నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ని, ఓకే, పలానా యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పట్ల, ఒక యూనివర్సిటీ స్టూడెంట్ని. లారీ డజంట్ ఓన్ ఏ కార్. లారీకి కార్ అనేది లేదు, ఒక కార్ అనేది ఏదో ఒక కార్ అనేది లేదనమాట. హీ రైడ్స్ ఏ మోటార్ సైకిల్. అతను ఎప్పుడు మనకి చూసుకున్నట్టయితే అతను బండి మీదే పోతాడనమాట, మోటార్ సైకిల్ మీదే యూజ్ చేస్తాడు. నెక్స్ట్ ఈజ్ దేర్ డాష్ ఇంటర్నెట్ కేఫ్ అరౌండ్ హియర్. ఇక్కడ ఎక్కడైనా చుట్టుపక్కల చూసినట్టయితే ఏదైనా ఇంటర్నెట్ కేఫ్ ఉందా, ఇంటర్నెట్, ఓకేనా, ఇంటర్నెట్ కేఫ్ అంటే ఏదో ఒక ఇంటర్నెట్ కేఫ్ కాబట్టి ఐ వచ్చింది కాబట్టి యాన్. ఈజ్ దేర్ యాన్ ఇంటర్నెట్ కేఫ్ అరౌండ్ హియర్ అని చెప్తున్నాము, ఓకేనా. ఏదైనా ఒకటి ఇంటర్నెట్ కేఫ్ అంటే అంత కలిపి ఒకటే అనమాట. ఇది ఏదొక ఉందా అని చెప్తున్నాం, ఒకటి ఉందా అని చెప్తున్నాం. షీ బేక్డ్ డాష్ ఎనార్మస్ చికెన్ అనమాట. ఎనార్మస్ అంటే ఏం లేదు, అన్లిమిటెడ్ అని అర్థం అనమాట. అన్లిమిటెడ్ చాలానంత, ఓకేనా, చాలానంత చాలా ఎక్కువ. ఎనార్మస్ అన్నారనమాట, చాలా ఎక్కువ చికెన్ అనమాట. ఎనార్మస్ చికెన్ అన్లిమిటెడ్ అనమాట, ఎంత తిన్నా తరగదు, చాలా ఎక్కువ చేసింది, ఎక్కువ వండింది అనేదానికి ఎనార్మస్ అనేది యూజ్ చేస్తారు, మంచి వర్డ్. షీ బేక్డ్ చూడండి, బేక్కి కుక్కి తేడా తెలియాలన్నమాట. కుక్ అంటే మీరు ఉడికించాలన్నమాట, ఉడికించి మీరు వండేదాన్ని కుక్ అంటారు. బేక్ అంటే కాల్చేదాన్ని, ఓకేనా, కాలుస్తారు కదా. ఇప్పుడు మనకి ఫారిన్ సైడ్ చూసినట్టయితే వాళ్ళంతా చికెన్ని కాల్చుకొని తింటారనమాట, దాన్ని బేక్ అంటారనమాట. ఇక్కడ చూసినట్టు బేక్డ్ అంటే కాల్ చేసింది అనమాట ఆల్రెడీ. షీ బేక్డ్ ఎనార్మస్ చికెన్. మనకి చాలా అన్లిమిటెడ్గా, లిమిట్ అంటే తక్కువ, అన్లిమిటెడ్ అంటే చాలా ఎక్కువగా చికెన్ వండింది అని చెప్తున్నాను అనమాట, ఓకేనా. షీ బేక్డ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఎనార్మస్ అనమాట, అన్లిమిటెడ్ కాబట్టి చూడండి. షీ బేక్డ్ అండ్ ఎనార్మస్ చికెన్. ఏ వచ్చింది కాబట్టి యాన్ అనేది యూజ్ చేయాలన్నమాట, దా అనేది యూజ్ చేయకూడదు. దా ఎందుకు యూజ్ చేయకూడదు, మీరు ద ఎనార్మస్ అన్నారనుకోండి, ద అన్లిమిటెడ్ అనమాట, అంటే దానికి అర్థమే ఉండదు. ద అన్లిమిటెడ్ అంటే ఏంటి, మనకి అసలు అర్థమే ఉండదు,
అర్థమవుతుందా? అన్లిమిటెడ్ అంటేనే చాలా ఎక్కువ అని అర్థం అనమాట. దాన్ని పెట్టినారనుకోండి పర్టికులర్ అన్లిమిటెడ్ అంటే దానికి అసలు అర్థం లేదనమాట. అలా ఎప్పుడు యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? మీకు అప్పుడే అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? ఎనార్మస్ అంటే చాలా ఎక్కువ అని. కాబట్టి యాన్ అన్నాను కదా, యాన్ ఎనార్మస్ అని చెప్పాలన్నమాట. ఏ సూటబుల్ కాదు, యాన్ ఎనార్మస్ చికెన్ అని చెప్పాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. చికెన్ ఎలా ఉంది మనం చూసుకున్నట్టయితే ఎనార్మస్గా అన్లిమిటెడ్గా ఉంది. ఇలా మనకి ఓకేనా అడ్జెక్టివ్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి. షీ బేక్డ్ యాన్ ఎనార్మస్ చికెన్, ఇది ఇలా ఓకేనా ఈ విధంగా చెప్పాల్సి ఉంటుందన్నమాట. అర్థమవుతుందా మీకు? ఊరినే ఇది మనకి జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఎలా ఎక్సర్సైజ్ అనేది చెప్పాను అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ టైప్గా తీసుకొచ్చి మీరు ఇదంతా ఓకేనా టోటల్ మీరు ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ అనమాట. ఇంకా మనకి పోను ఇంకా పెద్ద పెద్ద వర్డ్స్ కూడా మీరు ఎక్కడెక్కడ ఆర్టికల్ని పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదు అనేది మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కాకపోతే ఇది నేను ఇప్పుడే నేర్పియాను. తర్వాత మీరు ఇప్పుడు ఈ సెంటెన్సెస్ అన్ని మీరు ఎలా రాయాలి అనేది పూర్తిగా నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆర్టికల్ గురించి కావాల్సింటే ఒక పెద్ద ప్యాసేజ్ ఇస్తాను. పెద్ద ప్యాసేజ్ ఇచ్చి ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదని మనం ఇంకా క్లారిటీగా తెలుసుకొని మన భాషలో యూజ్ చేద్దాం. అర్థమవుతుందా? ఆర్టికల్ని దాన్ని ఎలాగైతే మనకు ప్రభావం ఉంటుంది మన ఇంగ్లీష్ గ్రామర్ పైన, ఎలాగైతే మనకి స్పోకెన్ పైన ఎలా ప్రభావం పడుతుంది అనేది మనం నీట్గా చక్కగా మాట్లాడతాం అనమాట. ఇవన్నీ నేర్చుకున్నట్టయితే ఓకేనా ఎలా ఉంటుందనేది అన్నీ క్లియర్ కట్గా చూసేద్దాం. ఓకేనా? ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్. నేను మరి ఆర్టికల్ గురించి మళ్ళీ నేను ఇంకొక వీడియో చేస్తాను అనమాట. కానీ ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. అంతవరకు మీరు ఏదైనా కానీ మీ దగ్గర బుక్స్ ఉన్నా లేకుంటే ఆర్టికల్కి సంబంధించి ఏవైనా మీరు ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నా మీరు చేసుకోండి. ఓకేనా? మీకు ఇలాంటివి కావాలి అంటే ఇంటర్నెట్లో చూసినట్టయితే మీకు చాలా వస్తాయన్నమాట. ఫోన్ తీసుకొని ఆర్టికల్ ఎక్సర్సైజ్ అనేది కొట్టినట్టయితే మీరే ఓన్గా అక్కడ అన్ని ఆర్టికల్స్ అనేవి వస్తాయి. చూసుకున్నట్టయితే ఇలా మనకి బ్లాంక్స్ ఇచ్చింటాడు అనమాట. ఓకేనా? బ్లాంక్స్ ఇచ్చింటాడు. దీనిలో మీకు ఫిలప్ చేయమంటాడు. మీరు అన్నీ ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత కింద చూసుకున్నట్టయితే చెక్ ఆన్సర్ అని ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి అంతా. ఓకేనా? ఈ విధంగా కొన్ని ఎక్సర్సైజ్ అనేసి మీరే ప్రాక్టీస్ చేయండి. ఓకే? 2-3 ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎక్కడ యూజ్ చేయాలనేది మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అంతే.